4 to 5 మెంబర్స్ గ్యాంగ్ రేప్ చేసి మరి చంపేశారు. వాళ్ళ అమ్మా నాన్నకి 3 గంటలు పట్టిందంట ఇవ్వటానికి, చూపించటానికి. కనీసం అంత దారుణమైన పరిస్థితి. కొంతమంది గూండాలు వచ్చి ఆ గవర్నమెంట్ లో వాళ్ళే గూండాలను పంపించి ఆ రూము విట్నెస్ లేకుండా రూమ్ పగలగొట్టించారు. పగలగొట్టిస్తే ఇట్లాగే మీడియా వెళ్ళి అడిగితే రెన్యువేషన్ చేస్తుందంట. హాస్పిటల్ అంతా వదిలేసి ఆమె చనిపోయిన రూమే రెన్యువేషన్ జరిగిద్దా? ఎందుకు అట్లా దాస్తుంది? అసలు గవర్నమెంట్ కి ఏం పని? రక్షించాల్సిన వాళ్ళు భక్షిస్తారా? మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకొని ఇక్కడ ప్రతి ఒక్క పేషెంట్ ని CMRF అని, ఆరోగ్యశ్రీ అని, పేదల దగ్గర నుంచి గొప్పల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అందరూ వచ్చి మా దగ్గర పడుకొని అన్ని చేసుకుపోతారే. మీకు ఆడపిల్లలు లేరా? ఒక డాక్టర్ ని ఎలా చేస్తుంటే గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? అసలు గవర్నమెంట్ రౌడీ చిట్టాల హాస్పిటల్ ఉమెన్ అంత దారుణంగా హత్య చేస్తే ఉమెన్స్ అందరు కూడా అసలు ముందుకు రావాలి. మేమే కాదు, ఉత్తరాఖండ్ లో సిస్టర్ ని చూసారు కదా, అమ్మాయి నైట్ డ్యూటీ చేసి పోతుంటే రేప్ చేసి చంపి గుట్టలో పడేసిపోయారు. ఎందుకు అట్లా? అంత అన్యాయం ఏంటి? అంత అక్కరం ఏంటి? అది పేరెంట్స్ ద్వారా శిక్ష ఇవ్వాలి, వెంటనే చేయాలి. జైల్లో పెట్టి ఇట్లా కాదు, ఫాస్ట్ ట్రాక్ ద్వారా మాకు త్వరగా న్యాయం చేయాలి. మేము గవర్నమెంట్ చట్టాలు తేవాలి, వెంటనే వాళ్ళని పట్టుకునేటట్టు చేయాలి. ఉపయోగించి వారం రోజులు మళ్ళా జైల్లో పెట్టేసి, తర్వాత పొలిటికల్ వాళ్ళ వాడొచ్చి ఇంకొకటి పోయి వాడు చేసి ఇదంతా మెలో డ్రామాలు అవసరం లేదు. గవర్నమెంటే వైద్యుల్ని రక్షించాల్సింది, గవర్నమెంట్ బాధ్యత. తీసుకోవాలి, తీసుకునే వరకు పోరాడతాం. జస్టిఫికేషన్ వరకు మేము పోట్లాడతాం. మాకు సేఫ్టీ లేదు డ్యూటీలో, మరి మాకు సేఫ్టీ లేదు. మన ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ ఉన్న గవర్నమెంట్ ఏమైనా బేటీ పడావో అంటారు, బేటీ బచావో అంటాడు. మరి ఏదండి బేటీ? అసలు 75 years మనకు ఫ్రీడమ్ వచ్చింది, ఇండిపెండెన్స్ డే వచ్చింది అన్నారు. 78 years సెలబ్రేట్ చేసుకోండి అంటాడు. ఇప్పుడు కాకుండా 2047 వరకు ఆలోచిస్తున్నారే, కానీ ఇప్పుడు పరిస్థితి ఎవరు ఆలోచించట్లేదే. అధికారులు ఉంటేనేమో వాళ్ళని కప్పడానికి ఏ గవర్నమెంట్ అయినా, CBI అయినా కానీ కవర్ చేస్తుంది. సామాన్యుని బలి చేస్తుంది కానీ విక్టమ్ ఎవరైతే అన్యాయం చేసినారో వాళ్ళని పట్టుకోవట్లేదండి. ఈ గవర్నమెంట్ చట్టం ఎప్పుడైతే మారుతుందో, ఎప్పుడైతే ఈ చట్టాన్ని ఇండియాలో ఎప్పుడు మారుతుందో అప్పుడే ఈ దేశం మారుతుంది, అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చినట్టు. మనకు కోల్కతాలో జరిగిన బాధాకరమైన ఘటన, దాని గురించి మేము ఆ డాక్టర్ గారికి జస్టిస్ జరగాలని, ప్లస్ మనకి వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలుపరచాలని ఈరోజు ర్యాలీ చేస్తున్నాము. ఇనిషియల్ గా మనం అక్కడ పంజాగుట్ట గేట్ నుండి ఇప్పుడు బంజారా హిల్స్ గేట్ దగ్గర దాకా వచ్చాం. ఇక్కడ ఉన్న మనకు నిమ్స్ కి బయట వేరే డాక్టర్ల కంపేర్ చేస్తే నిమ్స్ లో కొద్దిగా బెటర్ ఉంది. 100% బెటర్ లేదు, కొద్దిగా బెటర్ ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయాలని మనము డే బిఫోర్ ఎస్టర్డే మనం డైరెక్ట్ ఎలాంటి సేఫ్టీ అంటే మనకు 24 hours రౌండ్ ద క్లాక్ మనకు సెక్యూరిటీ ఉండాలి. 3 types సిస్టమ్ ఉండాలి సెక్యూరిటీలో. ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఒక కానిస్టేబుల్ ఉండాలి. సో 24 hours ద క్లాక్ ఉండాలి. మనకి ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అలాట్ చేస్తా అన్నారు, ఇంకా అలాట్ చేయలేదు. 2019లో మనకు మళ్ళీ హామీ చేశారు. 2008లో చెప్పారు, తర్వాత 2019లో మళ్ళీ బయటకు వచ్చింది ఇలాంటి సంఘటన జరిగినప్పుడు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాము. ఇది ఒకటి రాష్ట్రాలకు సంబంధించినదే కాదు, దేశానికి సంబంధించింది. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. మీరు చూడండి, మీరు ఇప్పుడు ఒకరోజు మేము ఎలక్టివ్స్ అండ్ OPDs ఆపేస్తేనే ఎంత పేషెంట్లకు ఇబ్బంది జరుగుతుందో, ఒకవేళ మరి ఎమర్జెన్సీ సర్వీసెస్ కూడా ఆపేస్తే ఇంకా దేశవ్యాప్తంగా మరి పేషెంట్లు ఎక్కడికి వెళ్తారో చూడండి. అంటే ఈ టైంలో మేము పేషెంట్లకు సర్వీస్ ఆపడం ముఖ్యమా కాదా అని అంటే, ఒక డాక్టర్ని మీరు కాపాడుకుంటే ఒక డాక్టర్ 1,00,000 పేషెంట్లను మంచి వైద్యం చేస్తాడు, వాళ్ళ ప్రాణాలు కాపాడుతాడు. సో ఒక డాక్టర్ని కాపాడుకోండి. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ ఓన్లీ మాది కాదు, ఇది సొసైటీకి సంబంధించిన ఇష్యూ. అన్ని సెక్టర్స్ అన్ని ముందుకు రావాలి. మనకు IAS ఆఫీసర్ రావాలి, మాకు సపోర్ట్గా రావాలి, మనకు సెలబ్రిటీలు రావాలి, ఇంకా టీచర్స్ రావాలి, అదర్ ఎంప్లాయీస్ రావాలి. వాళ్ళందరూ ఇది ఇష్యూ వాళ్ళకి సంబంధించి, సొసైటీలో ఒకరికి సంబంధించి, మా డాక్టర్లు ఒకరిది కాదు, సొసైటీలో సంబంధించిన అందరిది. ఈ నిరసన ప్రస్తుతానికి మనకి ఇప్పుడు జస్టిస్ జరుగుతుంది. జస్టిస్ కోసం CBI వాళ్ళు అక్కడ ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నారు. కానీ ఇది మనకు ఇంతకుముందు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు
సిపిఐ అనేది ఎస్పీఎఫ్ అనేది ముందుకు వచ్చాయి. అవి ఇంతవరకు అమలు చేయలేదు. మరి ఈసారి అమలు చేస్తారా లేదా అని. ఈసారి అయితే దేశవ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ఈసారి అమలు చేసే వరకు ఆపమని మేము చెప్తున్నాం. 48 అవర్స్ అల్టిమేటం ఇచ్చాము స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ కి. ఒకవేళ వాళ్ళు 48 అవర్స్ లో రెస్పాండ్ కాకపోతే ఎమర్జెన్సీస్ కూడా అష్టదిగ్బంధనం చేయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం మా ఒక్కరికే కాదండి, ఆడపిల్లలు ఉన్న వాళ్ళ ప్రతి ఇంట్లో ఈ ప్రాబ్లమే ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ ముసలి దగ్గర ఆడపిల్లలే. మనం అత్యాచారాలు అఘాయిత్యాలు చూస్తూనే ఉంటాం. దీనికి నిర్భయ చట్టం, ఆ చట్టాలు ఈ చట్టాలు అన్నీ వచ్చినాయి, కానీ ఏది అంత స్ట్రిక్ట్ గా ఏది అమలు అవుతలేదు. ఎందుకంటే ఇప్పుడు వైద్యులు బయటకు వచ్చారు, వైద్యులే స్ట్రైక్ చేస్తున్నారు అని కాదు. ఆడపిల్లలు ఎక్కడ అఘాయిత్యాలు జరిగినా న్యాయం కోసం అందరూ ముందు వస్తేనే మనకి సొల్యూషన్ దొరుకుతుంది, లేదంటే సొల్యూషన్ ఎవరికి దొరకదు. దీని మీద అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఎవరు నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి, అవసరమైతే వాళ్ళకు ఉరి శిక్ష వేయాలి. ఎందుకంటే ఆల్రెడీ వాని వల్ల ఒక ప్రాణం పోయింది. ఇప్పుడు ఒక ప్రాణం పోయిన తర్వాత ఇంకొక ప్రాణం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా సమ్ పనిష్మెంట్ అనేది జరగాలి. ఇప్పుడు యాక్ట్ అనేది కంప్లీట్గా తొందరగా దీన్ని ఎంత ముందుకు వస్తే అంత ముందుకు దీని ప్రభుత్వం రియాక్షన్ ఉండాలి. ఇప్పుడు మేము ఎంతసేపు రోడ్ల మీద కూర్చుంటే మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడి చూసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. దీన్ని ఏ ప్రభుత్వం, ఏ డిస్ట్రిక్ట్లో అయినా, ఏ జిల్లాలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వం స్పందించాలి. దీన్ని సెంట్రల్ ఫోర్స్ వరకు తీసుకెళ్లాలి. దీని మీద ఒక న్యాయం అనేది జరగాలండి. ఏదైతే ఆర్జికర్ హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ ఉందో మన అందరికీ తెలుసు. ముందుగా ఏంటంటే ఇది ఓన్లీ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకే తెలుసు. సో ఫస్ట్ థింగ్ ఇది పబ్లిక్కి తీసుకురావాలన్నది మా మెయిన్ ఎయిమ్. ఎందుకంటే ఇది ఒక డాక్టర్కి సంబంధించిన ఇష్యూ అయితే కాదు, ఇది ఓవరాల్ ఉమెన్కి జరిగిన ఇష్యూ. ఎందుకంటే ఒక ఉమెన్ ఎవరైతే నైట్ డ్యూటీ చేస్తున్నారో వాళ్ళ హోమ్ హాస్పిటల్లో ఆమెని రేప్ చేసి మర్డర్ చేశారు. మీరు ఏదైతే అటాప్సీ రిపోర్ట్ చూడొచ్చో అందులో వాళ్ళు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఇట్ ఈస్ క్లియర్లీ ఇండికేటింగ్ దట్ మోర్ దెన్ 4 to 5 మెంబర్స్ గ్యాంగ్ రేప్ చేసి మరి చంపేశారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ అండ్ అక్కడున్న పోలీసు ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి అయితే చాలా ట్రై చేస్తుంది. ఎందుకు ఇంత డిలే అవుతుందో జస్టిస్ ఇవ్వడానికి నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదంతా చూసుకుంటే సమ్ సో కాల్డ్ విఐపీస్ ఎవరైతే పొలిటీషియన్స్ అంటామో వాళ్ళైతే దీని వెనకాల ఉన్నారని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. అండ్ మెయిన్ థింగ్ మేము ఈ ప్రొటెస్ట్ చేయడానికి కారణం ఒకటి, పబ్లిక్కి తెలియాలి ఇలా ఒక ఆర్జికర్ హాస్పిటల్లో ఇలా ఒక మహిళ ఎవరైతే రెసిడెంటో ఎవరైతే డ్యూటీ చేస్తున్నారో డ్యూటీ చేశాక ఎప్పుడైతే పడుకుందో డ్యూటీ రూమ్లో అప్పుడు తనని గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేశారు అన్న విషయం పబ్లిక్కి కూడా తెలియాలి అన్నది ఫస్ట్ థింగ్. ఇంకోటి జస్టిస్ ఎంత వీలైతే అంత తొందరగా రావాలనేది కోరుకుంటున్నాము. సెకండ్ థింగ్, సిపిఐ ప్రొటెక్షన్ యాక్ట్ ఆల్రెడీ 2020లోనే పాస్ అయింది, కానీ అది ఎందుకు ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అనేది అడుగుతున్నాను. ఒకవేళ అది ఇంప్లిమెంట్ చేస్తే మాకు హాస్పిటల్లో సేఫ్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మాకు ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ కనుక వస్తే ఒకవేళ మాకు అటెండర్స్ ఏమైనా గొడవ అయినా కూడా వాళ్ళు వెంటనే వస్తారు. సో మేము కూడా సేఫ్గా ఫీల్ అవుతాము. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు కూడా డే టు డే చూసుకుంటే హాస్పిటల్లో కూడా ఒకవేళ పేషెంట్ కానీ చనిపోతే, ఒకవేళ సివియర్ ప్రోగ్నోసిస్ వల్ల వాళ్ళు చనిపోతే అటెండర్స్ మా మీద దాడి చేస్తారు ఇప్పుడు కూడా. సో కానీ మాకు ఎలాంటి ప్రొటెక్షన్ కానీ సేఫ్టీ కానీ ఇప్పటికైతే లేదు. సో సిపిఐ యాక్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వాలనేది సెకండ్ మెయిన్ థింగ్ మాకు.